గురుభ్యో నమః. ప్రదోష సమయం సూర్యాస్తమయం నుండి 2 గంటల 24 నిమిషాల సమయాన్ని ప్రదోష కాలం అంటారు. సూర్యాస్తమయం అయ్యాక 3 గడియలు ప్రదోష రజనీముఖం. రాత్రికి ఆరంభకాలమే ఈ ప్రదోష సమయం అని కొందరు. ప్రదోష సమయం ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ప్రదోషం అంటే ఇది ఒక కాల విశేషం. ప్రదోషం అంటే పాప నిర్మూలన అని అర్థం. ప్రతిరోజు సూర్యాస్త సమయంలో చంద్రుడి కదలిక వలన ఏర్పడితే ప్రదోషం, అనగా చంద్రుడి గతి వలన ఏర్పడే తిథుల సందులలో సూర్యాస్తమయం అయితే కనుక అప్పుడు ప్రదోషం అంటారు. కాబట్టి ప్రతిరోజు సూర్యాస్తమయ సమయంలో తిథి మారితే అప్పుడు ప్రదోషం కలిగే అవకాశం ఉంది. త్రయోదశి నాడు ప్రదోషాన్ని మహాప్రదోషం అంటారు. మనం రోజు ఎన్నో పాపకర్మలు చేస్తుంటాం. వాటికి ఫలం కూడా మనకు మనమే కొన్ని ప్రతిబంధాలు తెచ్చుకొని మన పురోభివృద్ధికి ఉన్న అవకాశాన్ని పరిమితం చేసుకుంటాం. మన పాపకర్మలను నిర్జీవం చేయాలంటే దానికి తగ్గ పుణ్యకర్మలు చేయాలి. ఈ త్రయోదశి ప్రదోషం మనకు దేవుడిచ్చిన వరం. ప్రదోష కాలంలో పరమేశ్వరుడు ఏకకాలంలో 2 రూపాలని ప్రదర్శిస్తూ ఎడమ భాగాన పార్వతి, రెండవ భాగాన పరమేశ్వర రూపంగా అర్ధనారీశ్వరుడిగా దర్శనమిచ్చే కాలం. పరమశివుడు సదా ప్రదోష కాలంలో హిమాలయాల్లో ఉన్న కొన్ని పుణ్యక్షేత్రాల్లో నాట్యం చేస్తూ ఉంటాడు. ఆనందంగా ఉన్నప్పుడు మాత్రమే కాక దుష్ట సంహారం చేసేప్పుడు కూడా స్వామి నాట్యం చేస్తూ ఉంటాడు అనేది విదితం. గజాసురుణ్ణి సంహరించేప్పుడు అంధకాసుర సంహారంలోనూ శివుడు చేసిన నృత్యం భైరవ రూపంలో మహాభయంకరంగా ఉంటుంది. నిరాకారంలో ఉన్న శివుడు ఆనందం కోసం రూపాన్ని ధరించి ఆనంద తాండవ నృత్యం చేస్తారని నృత్య రత్నావళి ద్వారా మనకు తెలుస్తోంది. త్రయోదశి ఆదివారం నాడు వస్తే రవి ప్రదోషం అని, త్రయోదశి సోమవారం వస్తే సోమ ప్రదోషం అని, త్రయోదశి మంగళవారం వస్తే భౌమ ప్రదోషం అని, త్రయోదశి బుధవారం వస్తే బుధ ప్రదోషం అని, త్రయోదశి గురువారం వస్తే గురు ప్రదోషం అని, త్రయోదశి శుక్రవారం వస్తే శుక్ర ప్రదోషం అని, త్రయోదశి శనివారం వస్తే శని ప్రదోషం అని పిలుస్తారు. అన్ని త్రయోదశులలో శివ పూజ తప్పనిసరి. ప్రదోష సమయం రోజు వస్తున్న త్రయోదశి నాడు వచ్చే ప్రదోష సమయం చాలా పవిత్రమైనది. ఈ సమయంలో ప్రదోష వ్రతాన్ని ఆచరించి ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండి శివారాధన చేస్తూ శివునికి అభిషేకాలు చేస్తే మంచిది. త్రయోదశి వ్రతాన్ని ప్రదోష వ్రతం అంటారు. ప్రతి నెలలో వచ్చే 2 త్రయోదశుల్లో శుక్లపక్ష కృష్ణపక్ష త్రయోదశులు త్రయోదశి వ్రతం చేయాలి. శుక్లపక్ష సోమవారం నాడు లేదా బహుళపక్ష శనివారం నాడు త్రయోదశి కలిసి వచ్చినప్పుడు కనుక త్రయోదశి వ్రతం చేస్తే ఫలితం విశేషంగా ఉంటుంది. ప్రదోష కాలంలో ఈశ్వరుని కాలంలో జరిగే అభిషేకాన్ని దర్శించే వారికి సకల సంపదలు చేకూరుతాయని విశ్వాసం. ముఖ్యంగా ఈశ్వరునికి జరిగే అభిషేకంతో పాటు నందీశ్వరునికి జరిగే అభిషేకాన్ని వీక్షించే భక్తులకు పుణ్యఫలం సిద్ధిస్తుందని నమ్మకం. శనివారం నాడు ప్రదోష సమయాన్ని శివారాధన చేసినట్లయితే కర్మదోషాలు తొలగి సుఖ సంతోషాలు పొందవచ్చు. శని కర్మకారకుడు, శివుడు సంహారకారకుడు కావున శని ప్రదోష సమయంలో శివారాధన చేయడం ఉత్తమం. ఇది కింద శివ ప్రదోష స్తోత్రం ఇచ్చాను, చదువుకోండి. ధన్యవాదాలు.